శక్తి మీడియా భారత్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర మీడియా దగ్గర నుంచి నేషనల్ మీడియా వరకు ఒకటే పేరు కోడేకి వస్తుంది. అతని పేరే బండి సంజయ్. ఎస్, ఏంటి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి వాళ్ళ కొడుకు కేసు గురించా అని అంటే, అది సబ్జుడిస్లో ఉంది కాబట్టి ఆ కేసు గురించి మాట్లాడడం అది క్రైమ్ కాబట్టి మనం మాట్లాడట్లే ఆ కేసు గురించి. అయితే ఇప్పుడు బండి సంజయ్ చుట్టూ నడుస్తున్న రాజకీయం ఏంటి? అసలు బండి సంజయ్నే కేవలం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎస్, కొడుకు తప్పు చేశాడా, ఒప్పు చేశాడా? మనం ఇక్కడ జడ్జిలం కాదు. మనం ఇక్కడ వచ్చేసరికి ఒక సిస్టమ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ఒక వ్యక్తులం కూడా కాదు. జస్ట్ మనం ఒక సామాన్య ప్రజలం. మనం క్రిటిక్స్ చేయొచ్చు, మన క్రిటిసిజం వరకే ఉంటుంది. కానీ నువ్వు సంపూర్ణ న్యాయం అయితే నువ్వు చేయలేవు. క్రిటిసిజంలో నీకు ఇలా పైశాచిక ఆనందం పొందవచ్చు, కానీ అల్టిమేట్గా నువ్వెంత చెప్పినా, పలానా విక్రమ్ ఎంత చెప్పినా, పలానా XYZ ఎవరైనా చెప్పినా, ఇది కొన్ని రోజుల ముచ్చట వరకే. న్యాయం అనేది, ధర్మం అనేది, మన జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫైనల్ తీర్పు ఏది ఇస్తుందో, ట్రయలే జరిగిన కేసు కూడా జడ్జిమెంట్ పాస్ చేస్తున్నాడు కొంతమంది సో కాల్డ్ ఛానల్స్. కానీ అక్కడ జడ్జిమెంట్ అనేది అల్టిమేట్గా ఫైనల్ చేసేది జడ్జ్. సో అండ్ ఇక్కడ కొంతమంది ఎవరైతే సర్క్యులేట్ చేశారో ఇవన్నీ పక్కన పెడితే ఈ నెరేటివ్ అంతా, ఇప్పుడు కొత్తగా బండి సంజయ్ కుమార్ గారిని ఏమని అంటున్నారంటే, మీరు రాజీనామా చేయాలి, లేకుంటే కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి అంటున్నారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి బండి సంజయ్ కుమార్ని? చెప్పండి. వాళ్ళ కొడుకుని ఏమైనా విదేశాలు దాటిచ్చిండా? వాళ్ళ వేరే స్టేట్లలో పెట్టి ఏమైనా పెట్టేసి ఆయన ఏమైనా దాచిండా? యాంటిస్పెక్టరీ బెయిల్ ఓన్లీ బండి సంజయ్ కొడుకే ఫస్ట్ టైం తీసుకున్నాడా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. యాంటిస్పెక్టరీ అంటే ఏంటి అర్థం? నేను క్రైమ్ చేయలేదు, నాకు ముందస్తు బెయిల్ కావాలని కోర్టుని ఆశ్రయిస్తారు. అది ఎప్పుడు ఆశ్రయిస్తారు? FIR అయితేనే ఆ FIR కాపీని పట్టుకొని బెయిల్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అయితే ఇక్కడ బండి సంజయ్ వాళ్ళ కొడుకైనా సరే, రేపొద్దున ఇంకొక ఎవరైనా కొడుకైనా సరే, ఇంకొక కూతురైనా సరే, ఎవరైనా సరే యాంటిస్పెక్టరీ బెయిల్ అనేది తీసేద్దాం. అబ్స్కాండ్ అయిపోతున్నారు క్రిమినల్స్ అని మనం ముందే జస్టిఫై చేసేస్తున్నాం కదా. అసలు యాంటిస్పెక్టరీ బెయిల్ అనేది తీయాలని చెప్పేసి మనం CJAకి మనం రిక్వెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు బండి సంజయ్ కుమారుడు వచ్చేసరికి, భగీరథ్ వచ్చేసరికి ఫస్ట్ టైం యాంటిస్పెక్టరీ బెయిల్ అప్లై చేసిండా? కాదు కదా. ఎంతమందో చాలా రకాలుగా ఇప్పుడు యాంటిస్పెక్టరీ బెయిల్స్ అనేది ఎందుకు వేస్తారో ఒక మినిమం కామన్ సెన్స్ తెలిస్తే ఈ క్రిటిసిజం చేసే కొంతమంది సో కాల్డ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, అనలిస్ట్ అని చెప్పుకొని, జర్నలిస్టులు అని చెప్పుకొని కొంతమంది ఏదైతే పుంకాల న్యూస్లు చేస్తున్నారో వాళ్ళకి కూడా అర్థం కావాలి. ఆ న్యూస్లు చేసే వాళ్ళు కూడా ఎప్పుడు యాంటిస్పెక్టరీ బెయిల్ తీసుకోలేదా? మీ చరిత్ర మీకు తెలియదా? ఇది మీరు ఆలోచించుకోండి. ఓన్లీ బండి సంజయ్ కుమారుడే ఇక్కడ యాంటిస్పెక్టరీ బెయిల్ అనేది తీసుకున్నాడా? దానికి అప్లై చేశాడా? ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో భగీరథే ఇక్కడ యాంటిస్పెక్టరీ బెయిల్ అనేది అప్లై చేశాడా? చేయలేదు కదా. మరి ఎందుకండి గింజలాట? ఇక్కడ ఆల్రెడీ అబ్బాయి వచ్చేసరికి ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆ అక్యూజ్డ్ వచ్చేసరికి భగీరథ్ తెలబర్లి జైల్లో ఉన్నాడు. లెట్ జ్యుడిషియల్ సిస్టమ్ విల్ డిసైడ్. కానీ దీన్ని ఏదో బండి సంజయ్నే ఏంటది కప్పుపుచ్చేయండు, బండి సంజయ్ని దాచిండు, ఇది తప్పేది. యాంటిస్పెక్టరీ ఏదైతే బెయిల్ ఏదైతే ఉందో అది అప్లై చేసారు. ఆ బెయిల్ని ఎప్పుడైతే ఇంటమ్ ఆర్డర్స్ ఏదైతే రిజెక్ట్ చేసిందో అప్పచెప్పేసారు, లేకపోతే అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారి ప్రకారంగా, అంతే కదా. అయితే ఇదంతా కాన్స్పిరెన్సీ చూసుకుంటే ఇక్కడ బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి, లేకపోతే బండి సంజయ్ వచ్చేసరికి ఇక్కడ రాజీనామా చేయాలి స్వయంగా అని చెప్తున్నారు. వై బండి సంజయ్ షుడ్ రిజైన్? మొన్న కరీంనగర్లో కార్పొరేషన్ ఎలక్షన్ గెలిచిన తర్వాత 840 కోట్లు తెచ్చిండు ఆ కరీంనగర్ ప్రజలకి. ఆ కార్పొరేషన్లో తెచ్చినందుకు బండి సంజయ్ రాజీనామా చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, 840 కోట్లు తెచ్చిండు కరీంనగర్ ఏదైతే కార్పొరేషన్. మొన్న ఏదైతే అక్కడ కాషాయ జెండా ఎగరేసిండో ఆ కాషాయ జెండా ఎగరేసిన చోట ఆ కార్పొరేషన్ వచ్చేసరికి 840 కోట్లు తెచ్చిండు. 840 కోట్లు తెచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ కరీంనగర్ కార్పొరేషన్కి తెచ్చినందుకు రాజీనామా చేయాలా? ఏదైతే ఆయన పార్లమెంటరీ సెక్టర్లో ఉన్న 2 ఎమ్మెల్సీని గెలిపించినందుకు ఆయన రాజీనామా చేయాలా? అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రజలకి, విద్యార్థులకి, అసలు
ఆ విద్యార్థులను ఎవరైనా పట్టించుకున్న దాఖలాలు లేవు. బిలో 18 ఇయర్స్ ఏ పొలిటీషియన్ అయినా పట్టించుకోలే. కానీ 10th క్లాస్ పిల్లలకి సైకిల్స్ ఇచ్చినందుకు ఆయన రాజీనామా చేయాలి, లేకపోతే బర్తరాఫ్ చేయాలి ఆయనని. ఆర్టీసీ డ్రైవర్ చనిపోతే ఆ మృతి పట్ల అక్కడ వెళ్ళేసి ఆయన న్యాయం చేయాలని చెప్పేస్తే దానికి బర్తరాఫ్ చేయాలా, దాని గురించి ఆయన రాజీనామా చేయాలా? దేనికి చేయాలి? అరే అద్దంకి దయాకర్ లాంటి నేను పాకిస్తాన్కి జై అంటాడు వాడు, ఇక్కడ భారత్ మాతకి జై అనేటోడిని రాజీనామా చేయాలా, బర్తరాఫ్ చేయాలా? మరి ఇదే ఏళ్ళు అద్దంకి దయాకర్కి ఎందుకు చూపియో? నిజంగా ఇదే కల్వకుంట్ల కవిత గారు ఆ రోజు లిక్కర్ స్కామ్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏమన్నా రాజీనామా చేశారా? లేకపోతే ఆయన బర్తరాఫ్ చేశారా కేసీఆర్ గారిని? చెప్పండి. ఇప్పుడు 840 కోట్లకి మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, కరీంనగర్ కార్పొరేషన్లో వచ్చేసరికి 630 కోట్లు వచ్చేసరికి డివైడెడ్ డెవలప్మెంట్కి అండ్ అక్కడ ఉన్న కార్పొరేషన్లో ఉన్న మీ నీడ్స్కి అండ్ వ్యర్థాలకి 80 crores అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి 130 కోట్లు వరద నివారణ చర్యలకి, ఇట్లా అన్నీ ఒక సపరేట్ కింద 840 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎవరైనా కార్పొరేషన్కి, ఇప్పుడు ఖమ్మం కార్పొరేషన్కి అయినా సరే అతి అనాది కాలంలో 840 కోట్లు తీసుకొచ్చిన ఒక్క పర్సన్ని చూపేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఒక్క కార్పొరేషన్ సెక్టార్లో తెచ్చారా ఎవరైనా? అసలు జోక్ ఏంటంటే ఈ కరీంనగర్ ఏదైతే అర్బన్ ఛాలెంజ్ ఫండింగ్ ఏదైతే ఉందో, అసలు కరీంనగర్ పేరు రాష్ట్రం నుంచి పోలేదు మిత్రులారా. ఇక రాష్ట్రం నుంచి సిఫార్సు చేయలేదు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే అది రాష్ట్రం నుంచి ఇక్కడ పంపిన దాంట్లో కరీంనగర్ పేరు లేదని చెప్పేసి రాత్రికి రాత్రి డిపిఆర్ చేపించి ఆ డిపిఆర్ని అక్కడ అర్బన్ ఏదైతే డెవలప్మెంట్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 840 కోట్లు ఏదైతే ప్రజలు ఈ కాషాయ జెండా, ఈ కమలం పువ్వు జెండాన్ని ఇక్కడ నమ్మి ఓటు వేసినందుకు ఆయన రిటర్న్ గిఫ్ట్గా ఇది ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు బండి సంజయ్ గురించి నెగిటివ్ చెప్తున్న, వాళ్ళ కొడుకు ఇది, వాళ్ళ కొడుకు అది అని చెప్తున్నారు. మరి బండి సంజయ్ 840 కోట్లు తీసుకొచ్చిండని ఒక్క మీడియా అయినా కవర్ చేసిందా? ఒక్క ఛానల్ అయినా కవర్ చేసిందా? క్రిటిసిజం చేయాలి, మంచికి మంచి అని చెప్పాలి, చెడుకు చెడు అని చెప్పాలి. లెట్ జ్యుడిషియల్ సిస్టమ్, అది ఫోక్సో కాబట్టి అది జ్యుడిషియల్ లా, అది సబ్ జ్యుడిషియల్లో ఉంది కాబట్టి మనం దాని గురించి చర్చలు చేసుకోవద్దు. ఒక నాయకుడు ప్రజలను ఆయనకి నమ్మి ఓటు వేసిన నాయకుడిని ఆయన ఇక్కడ ఎంత నిధులు చేస్తున్నాడో, ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాడో, నెక్స్ట్ నీకు ఆ నాయకుడు నచ్చకపోతే చర్చలు అవసరం లేదు బ్రదర్. ఓట్ అనే ఆయుధం, మీరు నిజంగా ఆ నాయకుడిని మెస్తే ఓటు వేయండి, లేకపోతే ఇంకో నాయకుడికి ఓటు వేయండి. కానీ ఒక ఇదే ఇష్యూ అని చెప్పేసి, ఇదే దొరికింద్రా బిడ్డ అని చెప్పేసి బండి సంజయ్ కుమార్ గారిని ఇలా అగర్వంగా, ఇలా కావాలని ఎథిక్స్ని మర్చిపోయి పాలిటిక్స్ చేస్తున్న కొంతమందిని చూస్తుంటే రేపు ఇదే కర్మ వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి ఆ భగవంతుడు చూస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి, కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఈరోజు కేంద్ర మంత్రి అయ్యాడు. ఒక్క కార్యకర్త ఏమేమి చేయొచ్చో, కార్యకర్తల కష్టాలు తెలుసు కాబట్టి ఇక్కడ కార్పొరేషన్లో ఇప్పుడు కార్పొరేటర్లు గెలిచిన, రేపు ఆ కార్పొరేటర్ నుంచి వచ్చిండు కాబట్టి అసలు నేను కార్పొరేటర్ నేను గెలిపించిన మా కాలనీ ఇక్కడ డివిజన్కి ఏం డెవలప్మెంట్ చేసిండండి అని రేపు రోజున అక్కడ కార్యకర్తనే, కార్పొరేటర్ ఎవడో కాదు, అక్కడ కార్యకర్తలే. ఆ కార్యకర్త పెయిన్ ఏందో తెలిసింది కాబట్టి, తెలుసున్నాడు కాబట్టి, ఆ కార్యకర్త కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్త పెయిన్ తెలిసినోడు కాబట్టి, ఆ కార్యకర్త పెయిన్ని అర్థం చేసుకున్న ఒక ఎక్స్ కార్పొరేటర్ కాబట్టి కార్పొరేషన్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత 840 కోట్లు తీసుకొచ్చాడు ఇదే కరీంనగర్ కార్పొరేషన్ని. సో ఇక్కడ డెవలప్మెంట్ వైజ్గా ఆయనకున్న స్కూల్స్ అండ్ చారిటీస్ వైజ్గా ఆయన ఏదైతే హాస్పిటల్స్, ఏదైతే అంబులెన్స్ సర్వీసే కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే ఒక్క బ్లాక్ స్పాట్ రావంగానే మీరు ఆ వైట్ పేపర్ని మర్చిపోయి ఒక్క బ్లాక్ స్పాట్ మాత్రమే చూస్తున్నారు. అతను కరీంనగర్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నారు. కొంతమంది అంటారు కరీంనగర్ గ్రానైట్స్ గురించి, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పీక్ కట్టలు కడుతుందా? ఇక్కడ ఏసీబీ, నువ్వు అనుకుంటున్న ఏదైతే గ్రానైట్ మాఫియా ఉందో, ఇక్కడ ఏసీబీ ఫస్ట్ ఇక్కడ కేసు లాడ్జ్ చేస్తే
అది మీరు సిబిఐకి రిఫర్ చేస్తే మాకు చేత కాదు, దీంట్లో ఈడీ సిబిఐని ఇన్వాల్వ్ చేస్తే మీరు అప్పుడు మీకు ఏసీబీ కేసు ఫైల్ చేయండి, జస్ట్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేయండి, ఛార్జ్ షీట్ వేయండి. ఇక్కడ ఈడీ ఆల్రెడీ ఎంటర్ అవుతుంది. అప్పుడు కరీంనగర్ గ్రాండ్స్ గురించి అప్పుడు కూడా మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు బేస్లెస్ ఆరోపణలు, ప్రూఫ్లెస్ ఆరోపణలు, ఇంకా ఆ పర్సన్ మీద బురద జల్లుద్దామని చూస్తే నిజంగా మీరు ఒక మంచి నాయకుడిని మిస్ అవుతారు. నేను ఆయనకి ఖిలాఫ్ పలకట్లేదు. రేపొద్దున ఇదే భగీరథ్ ఇక్కడ కల్ప్రిట్ అని ప్రూవ్ అయితే ఇదే భగీరథ్ని నిజంగా శిక్ష పడాలని కోరుకునే మొదటి వ్యక్తిలో నేను ఉంటా. కానీ అడిగిన ముత్యం లెక్క బయటికి వస్తుందని చెప్తున్నాం. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏందో, జ్యుడిషియల్ సిస్టమ్ ఏం డిసైడ్ చేస్తుందో, లెట్స్ వెయిట్ అండ్ సీ. అంతవరకు మాత్రం ఇటు ఇరు కుటుంబాలని దయచేసి దూషించకండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.